హలో ఆల్, వెల్కమ్ టు వినయ్ టీవీ. జనరల్గా మన టాలీవుడ్లో టాప్ హీరోల సినిమాలు పెద్దగా ఆడకపోయినా వాళ్ళ స్టార్డం వల్ల థియేటర్లో 1 వీక్ ఆడినా సరే ఆ సినిమాకు పెట్టిన డబ్బులు వచ్చేసాయనేది ప్రొడ్యూసర్స్కి ఉన్న గట్టి నమ్మకం. వాస్తవానికి ఇది నిజమే. కొంతమంది పెద్ద హీరోల సినిమాలు ఫ్లాప్ టాక్ వచ్చినా కూడా మొదటి వారంలోనే రావాల్సినంత వచ్చేస్తుంది. ఇలా జరిగినప్పుడు ప్రొడ్యూసర్స్ అయితే సేఫ్ అవుతారు, కానీ డిస్ట్రిబ్యూటర్లు మాత్రం లాస్ అవుతారు. ఇలా మన టాలీవుడ్లో వచ్చిన కొన్ని ఫ్లాప్ మూవీస్ డే 1 నుండినే ఫ్లాప్ అండ్ మిక్స్డ్ టాక్ వచ్చినా కూడా థియేటర్ వద్ద భారీ అమౌంట్ని కలెక్ట్ చేశాయి. మరి ఆ ఫ్లాప్ మూవీస్ ఏంటో, ఆ మూవీస్ ఎంత అమౌంట్ కలెక్ట్ చేశాయో ఈ వీడియోలో చూద్దాం. అంతకంటే ముందు ఈ వీడియోని ఇంకా లైక్ చేయకుండా లైక్ చేసి మా ఛానల్కి కొత్తగా వచ్చినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నెంబర్ 1, ఆచార్య. ఈ మూవీకి ఆచార్య అనే టైటిల్ కంటే పాదఘట్టం అనే పేరు పెట్టి ఉంటే ఇంకో కోటి ఎక్కువ వచ్చి ఉండేదేమో. ఇదో పెద్ద డిజాస్టర్ ఫ్రమ్ కొరటాల అండ్ కొనిదెల కంపెనీ. అయినా కూడా 75 కోట్లకు పైగా గ్రాస్ని కలెక్ట్ చేసింది. నెంబర్ 2, బ్రహ్మోత్సవం. ఈ మూవీ విషయంలో శ్రీకాంత్ అడ్డలా గారు మహేష్ బాబును పెట్టి ఒక హై బడ్జెట్ సీరియల్ తీసి సినిమా అని చెప్పాడనేది ఆడియన్స్ వర్షన్. కానీ ఈ మూవీకి 81 కోట్ల కలెక్షన్ వచ్చింది. నెంబర్ 3, నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన ఈ మూవీకి కూడా చాలా మిక్స్డ్ రివ్యూస్, నెగిటివ్ టాక్ వచ్చింది. అయినా ఈ సినిమాకు కూడా 87 కోట్లకు పైగా గ్రాస్ను కలెక్ట్ చేసింది. నెంబర్ 4, కాటమరాయుడు. ఈ కాటమరాయుడు మూవీ తమిళ్లో అజిత్ నటించిన వీరం మూవీకి రీమేక్. ఆల్రెడీ ఈ వీరం మూవీని తెలుగులో కూడా డబ్ చేశారు అండ్ చాలామంది అప్పటికే చూసేశారు కూడా. ఫ్యాన్స్ కూడా వద్దన్నా సరే మళ్ళీ తెలుగులోకి రీమేక్ చేస్తే సూపర్ ఫ్లాప్ అయింది, కానీ కలెక్షన్స్ మాత్రం 89 కోట్లు. నెంబర్ 5, వినయ విదయ రామ. ఇక బోయపాటి మాస్లోనే ఈ మాస్ వేరయ్య అనేలా ఉంటుంది ఈ వినయ విదయ రామ మూవీ. టోటల్ డిజాస్టర్ టాక్ ఫ్రమ్ డే 1. కానీ 90 కోట్లకు పైగా గ్రాస్తో వై చరణ్ ఈజ్ మిస్టర్ బాక్స్ ఆఫీస్ అనేది ప్రూవ్ అయింది. నెంబర్ 6, సర్దార్ గబ్బర్ సింగ్. గబ్బర్ సింగ్కి సీక్వెల్గా అనుకుంటూ వచ్చిన ఈ మూవీ పెద్ద డిజాస్టర్ అయింది. అయినా కూడా 90 కోట్లకు పైగా కలెక్షన్స్ని రాబట్టిందంటే జస్ట్ పవన్ కళ్యాణ్ గారి వల్లే అని చెప్పొచ్చు. నెంబర్ 7, అజ్ఞాతవాసి. త్రివిక్రమ్ అండ్ పవన్ కళ్యాణ్ కాంబినేషన్ అనగానే అత్తారింటికి దారేది మూవీ రేంజ్ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నారంతా. కానీ డే 1 ఫస్ట్ షోకి వెళ్ళిన ఫ్యాన్స్ కూడా ఈ సినిమా చూసి తేరుకోలేకపోయారు. యాక్చువల్గా ఈ సినిమాకి జనరల్ ఆడియన్స్ కంటే ఎక్కువగా ఫ్యాన్సే ఫ్లాప్ అని వర్డ్ ఆఫ్ మౌత్ స్ప్రెడ్ చేసిన మూవీ ఇదే. ఈ సినిమా గ్రాస్ కలెక్షన్ మాత్రం 94 కోట్లు. నెంబర్ 8, స్పైడర్. మురుగదాస్ మహేష్ బాబు కాంబినేషన్లో వచ్చిన ఈ మూవీ మీద చాలా హైప్ క్రియేట్ అయింది. స్పైడర్ అనే టైటిల్ వినగానే పెద్ద జేమ్స్ బాండ్ లాంటి సినిమా ఎక్స్పెక్ట్ చేస్తే మూవీలో ఏం లేదు, కానీ మూవీ మాత్రం 100 కోట్లకు పైగా గ్రాస్ కలెక్ట్ చేసి అందరినీ సర్ప్రైజ్ చేసింది. నెంబర్ 9, రాధేశ్యామ్. అసలు ఈ సినిమా మీద వచ్చిన హైప్ అంతా ఇంత కాదు. కట్ చేసే వీక్ స్టోరీ అండ్ స్క్రీన్ ప్లేతో ఆడియన్స్ అండ్ ఫ్యాన్స్ పేషెన్స్ని చెక్ చేసింది. ఈ మూవీ కూడా డిజాస్టర్ టాక్ వచ్చినా కూడా 150 కోట్లకు పైగా గ్రాస్ కలెక్ట్ చేసిందంటే ఓన్లీ పాసిబుల్ బికాస్ ఆఫ్ ప్రభాస్. నెంబర్ 10, సాహో. బాహుబలి లాంటి భారీ హిట్ తర్వాత ప్రభాస్ చేసిన సినిమా కావడంతో ఈ సాహో మూవీపై ఆడియన్స్ ఎక్స్పెక్టేషన్స్ ఒక రేంజ్లో ఉన్నాయి. అయితే ఈ సినిమా గురించి ఫ్లాప్ అని కొందరంటే, లేదు హిట్ అని ఫ్యాన్స్. ఇలా మిక్స్డ్ టాక్ వచ్చినా కూడా 160 కోట్లకు పైగా గ్రాస్తో దుమ్ము లేపింది. మరి ఇలాంటి మూవీస్ ఏవైనా తెలిస్తే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ టీమ్ వినయ్ టీవీ.